పిల్లిమానికల్ గారు కంక్లూజన్ ఇవ్వండి. రైట్, దయచేసి ఆగండి సార్, 1 by 1 మాట్లాడతారు. పిల్లిమానికల్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. చిన్నపరెడ్డి గారు వైసీపీ పార్టీలో ఉండి తలెత్తుకొని కాలరెత్తుకొని తిరగటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత బాబాయిని ఎవరైతే చెప్పారో పసిపిల్లోడి మీద వేస్తున్నారని చెప్పేసి మాట్లాడినందుకు ఆదర్శంగా తీసుకొని కాలరెత్తుకొని తిరిగితే మాకు అభ్యంతరం లేదు. సొంత చెల్లెలు నాకు వాటా ఏంది, నాకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేదని అడిగినందుకు ఆ చెల్లెల్ని భయంకరంగా బూతులు తిట్టి సోషల్ మీడియాలో చండాలంగా చిత్రీకరించినందుకు ఆదర్శంగా తీసుకొని కాలరెగరేసుకొని తిరిగితే మాకు అభ్యంతరం లేదు. వాళ్ళ కార్యకర్తల్ని ఒక సైకోల్లాగా తయారు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళ చేత తప్పుడు పద్ధతిలో పక్క వాళ్ళ భార్యల్ని, పక్క వాళ్ళ తల్లుల్ని, పక్క వాళ్ళ ఆడబిడ్డల్ని అన్యాయంగా రోడ్డు మీద చిత్రీకరించడం చాలా ఆదర్శవంతమైనటువంటి పిలుపు, ఆదర్శవంతమైనటువంటి మార్గం అని ఆయన అనుకొని కాలరెగరేసుకుని తిరిగితే మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు అతను ఆదర్శమైనటువంటి వ్యక్తి కాదు, ఆదర్శవంతమైనటువంటి పరిపాలన కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నీతులు చెబుతాడు, అవినీతి చేస్తాడు, ఆ బంధాలు చెబుతాడు, కుట్రలు చేస్తాడని భావించి తీర్పు ఇచ్చి పక్కన కూర్చోబెట్టాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ రేపటి నుంచి మీరు రేపులు చేయండి, రేపటి నుంచి మీరు తలలు తీయండి, రేపటి నుంచి వాడు ఈడుకు పుట్టలేదు, వాడుకు పుట్టలేదని మాట్లాడిన వాళ్ళని కేసులు పెడుతున్నారు కదా, అది నేను కూడా పెడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి పెడితే నేను కూడా అట్లాగే పెడతాను వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ తల్లుల గురించి అని ఆదర్శంగా చిన్నపరెడ్డి గారు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తానన్నాడు కదా, ఇలాంటి పెట్టి ఈయన వాడు జైలుకి వెళ్తారంటే మాత్రం కొంచెం బాధపడతాం. ఎందుకంటే ఆ పార్టీ తరఫున ఎంతో కొంత ఉన్నటువంటి వ్యక్తి, మరి వీళ్ళు కూడా జైలుకి వెళ్తే మాట్లాడే వాళ్ళు కూడా మనకు దొరకనటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి పాపం వారు గౌరవంగానే మాట్లాడతారులేండి, పాపం వారు గౌరవంగానే మాట్లాడతారు, వారు ఎందుకు వెళ్తారు? నేను కూడా అదేనండి. ఇప్పుడు నేను ఆయన వెళితే ఎవరు ఉంటారు వారికి వైసీపీలో మాట్లాడతారు. అయితే చెప్పిందంటే సైతాన్ బ్యాచీని తయారు చేపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది. సమయం లేదండి, వాళ్ళకి తప్పుగా అనిపించకపోతే ఆశ్చర్యపడాలి. రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా తప్పుగా అనిపించదు. మరి ఇది ఎక్కడ వాళ్ళిద్దరు అన్న మాటలు తప్పు కాదా మీకు అనిపించదు? లేదండి, ఎవరు మాట్లాడినా తప్పు తప్పే సార్, ఎవరు మాట్లాడినా తప్పు తప్పే. నీకన్నా అనిపించాలి కదా. తప్పు తప్పేనండి చిన్నపరెడ్డి గారు, ఎవరు మాట్లాడినా దాన్ని ఎవరు రవికిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. 1 by 1 రవికిరణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ అత్యంత ఆవశ్యకం. తప్పనిసరిగా ఒక హెల్దీ డెమోక్రసీ కావాలంటే విమర్శ ఉండాలి. కాకపోతే అది సహేతుకంగా, విధానబద్ధంగా విమర్శ చేయండి, కాలరెత్తుకు తిరగండి. సునిశ్చిత విమర్శ చేయండి, కాలరెత్తుకు తిరగండి. వ్యంగ్య విమర్శలు కూడా ఉంటాయి, అది కూడా చేయండి, కాలరెత్తుకు తిరగండి. అంతేగాని బూతులు, అశ్లీల విమర్శ చేస్తానంటే కాకి మీ కాలరెత్తుకు పోతుంది. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. కాకీలు కాలర్ పట్టుకొని లాక్కుపోతారు ఎవరైనా, ఏ పార్టీ చట్టం అలా ఉంది. ఏ పార్టీ బిఎన్ఎస్ చట్టం అత్యంత పకడ్బందీగా ఉంది, కాలరెత్తుకు పోతే జాగ్రత్త. ఇంకోటి, సజ్జల భార్గవరెడ్డి గారు ఆయనకి సంబంధం లేదు, అయినా సరే ఆయన పేరు చెప్పిస్తున్నారు అంటున్నారు కదా, ఇందాక మన డిస్కషన్ లో వచ్చింది. నేను నిన్న ఆయన కోర్టులో, హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేశారు సజ్జల భార్గవరెడ్డి గారు. కేసు ఏంటో తెలుసా? గుడివాడలో కాదా బాబా అన్న వ్యక్తి సెప్టెంబర్ 24, 2024 ఒక అశ్లీలమైన పోస్ట్ పెడితే వైసీపీ కార్యకర్త, అతని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను వాంగ్మూలం ఇచ్చాడు, నాకు ఈ ఫోటో ఇచ్చింది సజ్జల భార్గవరెడ్డి గారు, ఆయన చెప్తే పెట్టాను. సో పోలీసులు ఆయన ఏమనిగా చేసి నోటీస్ ఇచ్చారు. దాని మీద హైకోర్టు కళ్యాణ్ గారిని మళ్ళీ విమర్శించిన తర్వాత కళ్యాణ్ గారిని మళ్ళీ విమర్శించిన తర్వాత మళ్ళీ జనసేన ఆ స్థాయిలో విమర్శలు చేయకుండా ఏదన్నా వాళ్ళకి ఏమన్నా ఒక సందేశాన్ని ఇస్తారా గాదే గారు?
మా వాళ్ళు ఇప్పుడు వరకు ఏమి యా మీ వాయిస్ మీట్లో ఉందండి. మళ్ళా చెప్తున్నాము, Hmm. మేము మా దృష్టి అంతా అప్పుడు మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, Okay. ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, దాని మీద ఉంది. కానీ వీళ్ళకిలాగా ఖాళీగా కూర్చుని నేను పెడతాను నన్ను అరెస్ట్ చేయండి, లేదా నేను తిడతాను నన్ను ఏంది అది? అదే అందుకంటే నేను ఈయన మనకి ఎక్స్ సీఎం ఈయన ఎక్స్ సీఎం అని రేపు పిల్లలు తెలుసుకోవాలా అన్నా, అందుకని అంది. సో మాకు ఎలాంటి ఆయన 100 వాక్కున్నా కానీ మేము పట్టించుకోం. ఓకే మా దృష్టి అంతా ఉంది కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. ఓకే మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి మేము ప్రజలకు మళ్ళీ ఏం తిరిగి చేసామనేది మేము చూసుకుంటాం తప్పితే ఈయనకి లాగా అక్కడ కూర్చుని నేను పెడతాను నన్ను చేస్తానంటే ఇందా చెప్పాడు ఇప్పుడు మనకి లాగా ఉన్నట్టుగా రమ్మనండి. ఆయన పోస్టులు పెడితే ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే కేసు కడితే కేసు కట్టిన తర్వాత అరెస్ట్ చేయక ఏం అరెస్ట్ చేస్తారు? చేస్తారుగా ఎవరినైనా. ఏం చేస్తారు? సహజంగా జరిగే ప్రక్రియ కదా. అవును, అంటే చట్టం ఈయన అందరికీ ఏమనుకుంటున్నాడంటే, సమానమేగా. నేను తిడతాను, నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ రవి కళ్యాణ్ గారు గారిని కూడా తిడతాను, ఇన్ని కంప్లైంట్ తిట్టిన తర్వాత నన్ను అరెస్ట్ ఎస్పీ గారికి చేస్తాను, ఇచ్చి 10 అరెస్ట్ రోజులు చేస్తే ఈ అవుతుంది. రాష్ట్రం మీద ఒకసారి అది అయిపోయింది పచ్చు అని చేయించానా? అంటున్నాడేమో. ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఈయన కోసం ఈ రాష్ట్రంలో ఒక్కడు రజనీ కూడా గారు రాడు. స్వయంగా ఎస్పీ Right. గారిని ఇప్పుడు కలిసి వరకు కంప్లైంట్ కూడా ఈయన ఇచ్చింది. కోసం మరి బలైపోయినటువంటి చేయించు. కుటుంబాన్ని కూడా హలో లక్ష్మణ్ తిరుగుతున్నాయి. మమ్మల్ని నాశనం చేశారు ఈయన. మమ్మల్ని మభ్యపెట్టి మా పేరుతో పోస్టులు పెట్టి మా పేర్లు వాడుకుని మమ్మల్ని వాడుకుని ఇవాళ మా కుటుంబాలు నాశనం అయిపోయింది. రోడ్డు మీద వెళ్తున్నారు. Right. మీరు కోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో, అది తెలుసుకోవాలి ఫస్ట్. Right. సమయం ఇంకా లేదండి. కూడా మేము చెప్తున్నాం, ఇంకా కూడా చెప్తున్నాం, ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి, ఒక ఎక్స్ సీఎం కాబట్టి ఇంకైనా బాధ్యతగా ఉండదలుచుకుంటే ఒక మంచి మనిషిలాగా ఉండి ఈ ప్రభుత్వంలోకి మంచి సలహాలు ఇవ్వమనండి, ఈ రాష్ట్రం అభివృద్ధి దాంట్లో పాలు పంచుకోమని. రైట్, ధన్యవాదాలండి. చర్చల పాల్గొనేందుకు గాదే వెంకటేశ్వర గారు, చిన్నపరెడ్డి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, పిల్లి మాణిక్యాల గారు, అదేవిధంగా చక్రపాణి గారు, మాజీ ఎస్పీ గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. చెన్నంశెట్టి చక్రపాణి గారు, రిటైర్డ్ ఎస్పీ, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు, ఏపీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్.